హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టే మేము ముందుకు వచ్చాను. మీతో మాట్లాడగలిగే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చాడు ఈరోజు. మరి వీడియో చూసే అవకాశం మీలో ఎంతమందికి ఇచ్చాడో నాకైతే తెలియదు. ముందుగా భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. అందరికీ కూడా ఉదయకాలం శలం అండి. ప్రభు మనందరికీ సమాధానము కలుగజేయగాక. ఈరోజు ఈ దినమంతా క్షేమంగా ఉండాలని కోరుకుందాము, ప్రార్థన చేద్దాము. ప్రార్థన భారం కలిగిన వారు తప్పకుండా ప్రార్థించండి. ఇట్లా ఎందుకు ఊపుతున్నానంటే దోమలు వస్తున్నాయి, అందుకని. ఈరోజు సాటర్డే వీకెండ్ అండి. మనం ఆగస్టు అయిపోయింది ఎప్పుడో. ఈరోజు 6th డేట్, సెప్టెంబర్ 6లో ఉన్నాం మనము. రేపు సండే, దేవుణ్ణి ఆరాధించే దినము రేపు. దేవుని మహిమపరిచే దినము రేపు. కాబట్టి ఈరోజు మనమైతే క్షేమంగా ఉన్నాము, మన కుటుంబంలో మనము క్షేమంగా ఉన్నాం. కాబట్టి ప్రభువుని గణపడదాము. ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను నేనైతే నా తరఫు నుంచి. భారతీ ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. దేవుడు ఆశీర్వాదములు కలగజేయను గాక. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ అండి. యానివర్సరీ చేసుకున్న వాళ్ళు, నూతనమైన కార్యాలు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ యేసయ్య ఇచ్చునుగాక ఈ దినము. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా, చంటి బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలని అయితే నేను కోరుతున్నాను. నాతో పాటు కోరుకునే వాళ్ళు మీరందరూ ఉన్నారు కదా. అందరము బిడ్డలకు, జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని అయితే మనము బ్లెస్ చేద్దాము. మన తరఫు నుంచి మనము బ్లెస్ చేద్దాము. ప్రార్థనా భారం కలిగిన వారు బ్లెస్ చేయండి. మంచి జరగాలి ఇతరులకు అనుకునేవారు బ్లెస్ చేయగలరని వేడుకొంచున్నాను. నేనైతే వాగ్దానం చదువుతాను. యెహోవాను వెదకువారు హృదయం నందు సంతోషించుదురు అని చదువుతున్నానండి. యెహోవాను వెదకువారు హృదయం నందు సంతోషించుదురు. ఇది ప్రభు మరి నాకు ఇచ్చిన వాగ్దానము, నాకు అనుగ్రహించిన వాగ్దానము. ఈ వాగ్దానం ప్రభు నాకు అనుగ్రహించాడు. మరి మీకు అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు కూడా చదివి విశ్వసించండి. ఈ దినమంతా మనము దురాత్మ చేత పోరాడి జయించాలని అయితే మనము కోరుకునే వాళ్ళు ఆమేనని చెప్పండి. అది ఎంతైనా మనల్ని ఓడించడానికి, మనల్ని దేవుని సన్నిధి నుంచి దూరం చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్ వర్డ్ చెప్పాను. ఇది తెలిసిన వాళ్ళు, ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు ఆమెనని చెప్పండి. తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా కొన్ని విషయాలు ప్రభువుని గురించి, ప్రభు నామాన్ని గురించి అసలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బైబిల్ చదవడం, ప్రభువుని తెలుసుకోవడం. అంటే క్వశ్చన్స్ గూగుల్లో క్వశ్చన్స్ వేసినా వస్తాయి ఆన్సర్లు. అలా కాదు, నేను డైరెక్ట్ తెలుసుకోవాలి ప్రభువుని. అంటే దేవుడు క్రీస్తే అని ఎలా చెప్పగలుగుతున్నారు, ఎందుకు బిలీవ్ అవుతున్నారు అనే వాళ్ళు లేకపోలేదు. వాళ్ళందరూ కూడా మరి రియల్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మరి బైబిల్ చదవండి. సాక్ష్యాలు, ప్రభువుని గురించిన సాక్షులు భూలోకంలో ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళని మీరు అంత ఇంట్రెస్ట్, మీకు నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళని గురించి నేను చెప్తున్నాను. జీసస్ నిజమైన రక్షకుడు అని భావించని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మరి సాక్షులు భూలోకంలో ఎంతోమంది సాక్షులను ఆయన లేవనెత్తారు. ఆయన నామం కోసం వాడుకుంటున్నారు. అందులో నేను కూడా ఒకదానిలో, నా కుటుంబం కూడా ఒకటి. మీలో కూడా ఎంతోమంది ఉండొచ్చు. మరి అలాగ ఉన్నవారిని ఎవరైనా ప్రేరేపిస్తే, మీకు ప్రేరేపణ వచ్చి ఉన్నట్లయితే, బిలీవ్ కాని వాళ్ళు ఉన్నారు కదా, బిలీవ్ కాని వాళ్ళు ఉన్నట్లయితే, నేను తెలుసుకోవాలి, ట్రూత్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, సాక్షులు ఎంతోమంది బిడ్డలు జీవితాల్లో ఉన్నాయి, నెరవేరినాయి, ప్రభువును గురించిన సాక్ష్యాలు నెరవేరినాయి. కాబట్టి తెలుసుకోగలరని కోరుతున్నాను. అంటే బిలీవ్ అయిన, కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్
కన్వర్ట్ అయిన ప్రభువులోకి కన్వర్ట్ అయిన బిడ్డల దగ్గరికి వెళ్ళిన మీకు తెలుస్తుంది, ఇంట్రాగేషన్ చేసినా మీకు తెలుస్తుంది, వారి లైఫ్ స్టైల్ గురించి మీరు తెలుసుకోవాలని ట్రై చేసినా మీకు తెలుస్తుంది. అయినా ఇంకా నాకు తెలియాలి అనుకున్న వాళ్ళు బైబిల్ని మరి తప్పకుండా చదివితే మీకు అర్థమవుతుంది. ఈరోజు మరి ప్రేయర్ టాపిక్ మనం ఇంకా తెలుసుకోలేదు, ప్రేయర్ టాపిక్ చెప్పుకోలేదు. ప్రేయర్ టాపిక్ ఏంటంటే అది మనము ఇంతకుముందు తప్పిదం చేసిన వారము అయితేనే ప్రభువుని బాగా వెంబడిస్తాము. ప్రభువుని అంటే భయము, ఈ పని చేస్తే ప్రభువుకు నచ్చుతుందో లేదో, ఆ పని చేస్తే ప్రభువుకు నచ్చుతుందో లేదో అనేసి మనలో పశ్చాత్తాపము ఎక్కువగా ఉంటుంది. ఆ పశ్చాత్తాపము అంత ఈ పని నచ్చుతుందా లేదా అనేసి క్వశ్చన్ మార్కు మనలో ఉంటుంది. కానీ లోకంలో ఉంటున్నాం కాబట్టి చేయవలసి వస్తుంది. మనల్ని ప్రశ్నించే వాళ్ళు, నువ్వు ఇంతకుముందు అట్లా చేసినావు, ఇంతకుముందు ఇట్లా చేసినావు, ఇంతకుముందు ఈ తప్పిదాలు చేసినావు అనే మన రిలేటివ్స్ అంటారు. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. నువ్వు ఇంతకుముందు అలాగా చేసినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు ఇలా, అంటే స్పెషల్గా చేస్తున్నావు, దేవుళ్ళలోనే ఉన్నట్టు చేస్తున్నావు, ప్రభువు ఇప్పుడే ఇంతకుముందు వెంబడించినట్లు ఓవర్ చేస్తున్నావు అని అంటారు కదా, వారి గురించి చెప్తున్నానండి. మనం ప్రేయర్ టాపిక్ అలా అనేది వారు మరి వాళ్ళే ఎక్కువ ప్రభువులో ఉంటారు కదా. ఇది ఆల్రెడీ మనం కన్వర్ట్ అయిన వాళ్ళకు, ప్రభువులోకి వెళ్ళిన వారికి తెలుసు. వెళ్ళని వారికి, ప్రభు మార్గంలోనికి రాని వారి గురించి మనము ప్రార్థన చేద్దాము. అలా అనేటి వారిని త్వరగా యేసయ్య పట్టుకుంటాడు. ఆ విషయం అయితే ఆల్రెడీ యేసయ్యను పట్టుకున్న వాళ్ళకి తెలుసు. యేసయ్యని యేసయ్య ఇంకా పట్టుకొని వారు యేసయ్యలో త్వరగా పట్టుకోబడాలి. అంటే నాకు కరెక్ట్ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు, మీకు మ్యాక్సిమం అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మరి అలాంటి వారి కోసము మనము ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రార్థన భారంతో ఉన్నవాళ్ళు వీడియో అనేకులు చూచులాగా యేసయ్య ప్రేరేపించాలని యేసు నామంలో నేను కోరుతున్నాను. నా తరఫున తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు, ఎవరైతే క్రీస్తును వెంబడించే వారిని నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఓవర్ చేస్తున్నావు అనేవాళ్ళు ఉంటారు కదా, వారి హృదయాలను మరి యేసయ్య కదిలింప చేయాలి అనేసి అయితే నేను కోరుతున్నాను. నాతో పాటు కోరుకునే వాళ్ళు మీరందరూ కూడా ఉన్నారు అని నమ్ముతున్నాను. కోరుకొని వాళ్ళు కూడా వీడియో చూస్తూ ఉంటారు కదా, వారి కోసమే ఈ వీడియోస్ కూడా. ప్రభు అనేకులను దర్శించునుగాక, అనేకులతో మాట్లాడునుగాక అని అయితే నేను ప్రార్థన చేయుచున్నాను అండి. ఓకే అండి, దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండునుగాక. ప్రతిరోజు వీడియో చేసేలాగిన ప్రభువుకు నేను సాక్షిగా ఉండులాగున మీలో ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి. ప్రతిరోజు వీడియో చేసే అవకాశము రావట్లేదు. ప్రతిరోజు వీడియో చేసేలాగున నేను ఆశపడుతున్నాను. ఆశపడిన ప్రాణంను యేసయ్య తృప్తిపరుస్తాడు కదా, లేకుంటే అంతకు మించి ప్రభు ఆశీర్వదిస్తాడు ఆయనలో కదా. తెలిసిన వాళ్ళు ఆమెనని చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ.